హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అది ఏ జిల్లా అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నీ, నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను చెప్తా. ఒకసారి అయితే ఇప్పటి వరకు ఓపెన్లో ఉన్నటువంటి జిల్లాలేవి, క్లోజ్ అయిన జిల్లాలేవి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి జిల్లాల వారీగా లిస్ట్. ఇది ఒకసారి చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి నోటిఫికేషన్ కొనసాగుతుంది. 20 తారీఖు అనేది చివరి తేదీగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో 23 తారీఖు లాస్ట్ డేట్గా ఉంది. పెద్దపల్లి జిల్లాలో 6/7/2026 ఆల్రెడీ ఇది అయిపోయింది. భద్రాద్రి కొత్తగూడెంలో నడుస్తూ ఉంది. 18వ తారీఖు వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 25/7/2026 వరకు చేసుకోవచ్చు. సంగారెడ్డికి సంబంధించి 17/7/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెదక్ జిల్లాకు సంబంధించి 24/7/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లనే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 30/6/2026 వరకు అయిపోయింది. జోగులాంబ గద్వాల్ 8/7/2026 ఈ రెండు కూడా అయిపోయినాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి 10/7/2026 ఈ రోజుతో కంప్లీట్ అయింది. సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయింది ఇది. ములుగు జిల్లాకు సంబంధించి 15/7/2026 వరకు అప్లికేషన్కు టైం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ పత్రిక ప్రకటన. ఇక్కడ చూడండి, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది 9/7/2026 రోజు వచ్చింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు సూర్యాపేట జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు 10/7/2026 రోజు ఇచ్చిండ్రు. ఆన్లైన్ దరఖాస్తులు 13/7/2026 తారీఖు రోజు ఎనబుల్ అవుతుంది, ఓపెన్ అని కనిపిస్తుంది. చివరి తేదీ 24/7/2026 సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఇందులో మొత్తం 5 ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి ఖాళీలు ఒకసారి చూద్దాం. చీవెంలలో 15 టీచర్లు, 20 హెల్పర్స్ ఉన్నాయి, మొత్తం 36 ఉన్నాయి. తుంగతుర్తిలో 8 టీచర్లు ఉన్నాయి, 19 ఆయాలు ఉన్నాయి, 26 ఖాళీలు ఉన్నాయి. హుజూర్ నగర్లో 17 అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి, 14 అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నాయి, 31 ఉన్నాయి టోటల్గా. సూర్యాపేట అర్బన్లో 8 టీచర్లు, 9 ఆయా పోస్టులు, మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. కోదాడకు సంబంధించి 19 అంగన్వాడీ టీచర్లు, 2 మాత్రమే ఆయా పోస్టులు ఉన్నాయి, 21 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 67 టీచర్ పోస్టులు, 64 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, టోటల్గా 131 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్హతలు గమనిస్తే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెల్పర్ పోస్టుకు గిరిజన ప్రాంతాల్లో ఇంటర్ అభ్యర్థులు లేని పక్షంలో 10వ తరగతి చదివిన వారిని పరిశీలిస్తారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. అభ్యర్థి ఏ అంగన్వాడీ కేంద్రానికి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ గ్రామం, లేకపోతే ఆ గ్రామ పంచాయతీ, లేకపోతే హ్యాబిటేషన్, లేకపోతే ఆ వార్డు, పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ వార్డు నివాసి అయి ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వివాహితులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఏంటంటే జనన ధ్రువపత్రం, లేకపోతే ఎస్ఎస్సి మెమో, నివాస ధ్రువపత్రం, ఇంటర్మీడియట్ మార్క్ మెమో, సదరం ధ్రువపత్రం ఒకవేళ వికలాంగులు అయితే, కుల ధృవీకరణ పత్రం, వితంతువు, అనాథ, ఇతర ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్లు. ఎంపిక విధానం ఎట్లుంటుందంటే ఇంటర్మీడియట్లో మార్కులకు 70 మార్కులు కేటాయిస్తారు. ప్రత్యేక కేటగిరీ అంటే వితంతువులకు 10 మార్కులు, అనాథలకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు, టోటల్గా 100 మార్కులకు ఎంపిక విధానం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయడానికి కానీ మార్పులు చేయడానికి కానీ జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రజావాణిలో కానీ ఈ కార్యక్రమంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, అవి మాత్రమే తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ కొట్టుండ్రి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.